8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కొందరు యోదియా నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబా తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకును వెళ్ళవలని సహోదరులు నిశ్చయించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయం మేము ధ్యానిస్తూ ఉండగా, ప్రభా మీరు మాతో మాట్లాడండి. ఆది సంఘములో ఆ సంఘం ఎలాగా విస్తరిస్తూ ఉన్నదో, ఆ సంఘములో పెద్దలు ఎలాగా పనిచేస్తూ ఉన్నారో ప్రభా, ఈనాటి సంఘంలో కూడా అంతకంటే ఇంకా ఐక్యత కలిగి, ఇంకా ప్రేమ కలిగి, ఇంకా తెగింపు కలిగి పనిచేయటానికి ప్రభా మీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడమని, మీరు మాట్లాడే దేవుడు గనుక మీకే మహిమ చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి. నా రుధిరం నశింపక కాపాడి రక్షించితివి. నా రుధిరం నశింపక కాపాడి రక్షించితివి. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నాలో నివసించెడి యేసుకి స్తోత్రము. హల్లెలూయా. మొదటి మిషనరీ యాత్ర ఈ అధ్యాయంలో ముగించుకుని, ఈ అధ్యాయం చివరిలో 2వ మిషనరీ యాత్ర కూడా పౌలు గారు ప్రారంభిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ 15వ అధ్యాయం ఈ 41 వచనాల్లో అతి ప్రాముఖ్యంగా సంఘాలకి కొన్ని సూచనలు ఎలా ఉండాలి మనం అనే విషయాలు, ఆది సంఘం యెరూషలేములో ఉన్న తల్లి సంఘముగా ఉన్న సంఘము నుంచి వస్తున్న కొన్ని సూచనలను, సలహాలను కూడా మనం ఈ అధ్యాయంలో నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కొందరు యోదియా నుండి వచ్చి ఒక బోధ చేస్తున్నారు. ఏంటి ఆ బోధ అంటే, మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు. సున్నతి పొందకపోతే మీకు రక్షణ లేదు. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అక్కడ పౌలు బర్నబాలు ఉన్నారు. వారు వెళ్ళి వారితో మాట్లాడారు, అది కాదు కదా అని. వారికి వీరికి విశేషమైన వివాదం, వాక్యం గురించి తర్కణ వచ్చింది. అప్పుడు ఇంకా ఎదురాడుకోవటం, ఇంకా నాకు తెలుసు అనే వాదాలు పెంచుకోకుండా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే, మన పెద్దల దగ్గరికి వెళదాం, యెరూషలేములో ఉన్న సంఘానికి వెళదాం, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి అందరం కలిసి ఆలోచిద్దాం, పెద్దలు ఏమి సలహా ఇస్తారో. ఈ ఆలోచన తీసుకుని మనం అందరం సమాధానంగా మళ్ళా దేవుని పరిచర్యలో ముందుకు సాగదాం.
ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలో సంఘంలో ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని వాక్యము గురించి తర్కం, దేవుని వాక్యం గురించి వివాదం వచ్చినప్పుడు వివాదాన్ని రేపుకుని దూరం అవటం కంటే వివాదాన్ని తగ్గించుకుని ఇంకా మనకంటే ఆత్మీయులు పెద్దలు సంఘంలో ఎవరైనా ఉన్నారో చూసి వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడటం చాలా మంచిది. దేవుడు సమాధానం పడమన్నాడు కానీ విడిపోయి ఎవరికి నచ్చినట్లుగా ఎవరికి అర్థమయ్యే రీతిగా వారు జీవించమని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ పౌలు బర్నబాలు ఈ ఆలోచన చేసి పెద్దల దగ్గరికి వెళ్ళారు. యెరూషలేము సంఘానికి వెళ్ళారు. యెరూషలేము సంఘానికి వెళ్ళినప్పుడు 4వ వచనం, వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకునిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసెల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను. ఇక్కడ కూడా వెళ్ళారు, వాళ్ళని చక్కగా ఆహ్వానించారు. యెరూషలేము సంఘంలో ఉన్న పెద్దలు కూర్చున్నారు. దేవుడు మీ పట్ల చేసిన అద్భుతాలు ఏంటి, ఈ మిషనరీ యాత్రలో మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళారు, ఇప్పుడు ఇక్కడికి వస్తూ కూడా మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి సహోదరులను బలపరుస్తూ వచ్చారు, మరి మీ అనుభవాలు ఏం చేశాడు దేవుడు అని చెప్పినప్పుడు, ఇదిగో మా ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు అన్నప్పుడు వారు చాలా సంతోషించారంట, ఆనందించారు. ఆ తర్వాత ఏంటి అసలు మీరు ఇలా రావడానికి ఏంటి అన్నప్పుడు, అయ్యా ఇది సంగతి, మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందితేనే రక్షణ అంట, సున్నతి పొందని వారికి రక్షణ లేదని ఇదిగో మన సహోదరులు బోధిస్తుంటే అది కాదు అని మేము తీసుకుని వచ్చాం, మాకు ఒక ఆలోచన చెప్పండి. అప్పుడు అందరూ కూడుకున్నారు, ధర్మశాస్త్రాన్ని చూపించారు, మాట్లాడుతున్నారు, వాక్యాన్నితో మాట్లాడుతున్నారు. వారి వారి మధ్యలో అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని చెప్పి బహు తర్కం వచ్చింది, వివాదంలాగా రేగుతుంది. ఆ సమయంలో పేతురు గారు లేచి ఆయన ఒక మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతూ, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చును. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. మీకు ఒక విషయం తెలుసా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న మనకి, ఇశ్రాయేలు ప్రజలు కాని అన్యజనులకు ఒకే విధంగా ఆయన చూస్తున్నాడు. మనల్ని ఒకలాగా వారిని ఒకలాగా చూడట్లేదు. ఆ విషయంలో మీరు నా సాక్ష్యం విన్నారు కదా. మరి ఇటలీ పట్టణంలో కొర్నేలి అనే ఆయన నన్ను పిలిపించటం, నేను వెళ్ళటం, వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ కొర్నేలి యొక్క ఇంట్లో అన్యజనులైన వారు పరిశుద్ధాత్మను పొందుకోవటం, మన మీద ఎలాగైతే దేవుని శక్తి వచ్చిందో వారు కూడా అలాగనే పొందుకున్నారు. ఏమాత్రం తక్కువ లేదు. దేవుడు వారిని కూడా మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు వారిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలిసిందే కదా. దేవుడు వాక్యమును బట్టి, అది విశ్వాసము ద్వారా వారి హృదయాలను పవిత్రపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇలాంటి వివాదాలు వద్దు. దేవుడే వారిని అంగీకరించాడు, దేవుడే వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అనేకమైన వివాదాలు పెట్టుకోకూడదు అని చెప్పిన తర్వాత చూడండి, మనం 13వ వచనంలోకి వచ్చేవారికి ఇక్కడ యాకోబు కనపడుతున్నాడు. యాకోబు, నేను మీకు ఒక సలహా చెప్తాను, జాగ్రత్తగా ఈ సలహాని మీరు ఆలోచించండి అని ఈ సలహాని చెబుతున్నాను. 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. అంతటా ఆ జన సమూహములు ఊరుకుండి బర్నబాయు పౌలును
తమ ద్వారా దేవుడు అన్ని జనులు చేసిన సూచక్రియలను అద్భుతములు విచారించగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. దయచేసి నేను చెప్పేది వినండి. అన్ని జనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ ఎదుట మొదట కటాక్షించునో సుమియోను వివరించి ఉన్నాడు. అన్యజనులను దేవుడు ఎలాగా కటాక్షించాడో, ఎలాగా ప్రేమించాడో, ఎలాగా దగ్గరకు తీసుకున్నాడో మనకి సుమియోను అనే ఒక ప్రవక్త చెప్పాడు. మీకు గుర్తుందా? ఆ ప్రవక్త చెప్పిన దానిని మనం ఒకసారి ప్రవక్తల వాక్యములో చూస్తే ఆయన చెప్పిన మాటను ఆ ప్రవక్తల మాటలు ఒకటిగా ఉన్నాయి, సరిపోతున్నాయి. ఎందుకు మనం వివాదం పెట్టుకోవటం అని చూడండి. ఇక్కడ ఈ సుమియోను ఎవరు? ఈ సుమియోను ఎవరంటే చూడండి, లూకాసు వార్త మనందరికీ తెలుసు, మనం చాలాసార్లు దీని గురించి విన్నాం. సుమియోను ఎవరు? లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి చూస్తే ఆయన కనపడతాడు. యెరూషలేమునందు సుమియోను అని ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఈ సుమియోనికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మ ద్వారా, నువ్వు చనిపోవు రక్షకుడిని చూసేంత వరకు. ఆ రక్షకుడు బాలుడుగా ఉన్నాడు, దేవాలయంలోకి తీసుకొచ్చారు. ఆ రక్షకుడిని చేతిలోకి తీసుకోబోతున్నాడు ఈ సుమియోను. ఆ రక్షకుడిని చేతిలోకి తీసుకుని ఏమంటున్నాడు చూడండి, 29 నుంచి 31 వరకు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో ఈ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఏందంట, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు నీవు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికే మహిమ కలుగును గాక. ప్రవచనం, ప్రవక్తలు చెప్పిన మాటని సుమియోను మరలా బాలుడైన యేసుక్రీస్తుని చేతిలోకి తీసుకుని ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, నీవు అన్ని జనులకు వెలుగుగా ఉంటావు, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగా, సకల జనులకు, సకల ప్రజలను సిద్ధపరిచిన, సకల ప్రజల కొరకు సిద్ధపరిచిన రక్షణ నీ ద్వారానే వస్తుంది. దాన్ని నేను కన్నులారా చూస్తున్నానయ్యా. ఈ ప్రవచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేశాడు యాకోబు. ఆ రోజు సుమియోను గారు ప్రవచించాడు కదా, సుమియోను గారు చెప్పిన దానికి, ప్రవక్తలు మాట్లాడిన దానికి కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎందుకు అన్ని జనులను వేరుగా చూడాలి? అన్ని జనులు అంటే యూదులు కాని వారిని ధర్మశాస్త్రం అనుసరించాలని వారి మీద ఆ బలవంతపు పరిస్థితులు నెట్టమాకండి, వారిని ఇబ్బంది పెట్టమాకండి, వారు మోయలేని బరువులను వారి మీద వేయమాకండి. యాకోబు చెబుతున్నాడు, వారు మోయలేని భారాలు వారి మీద నెట్టకుండా కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఒక సరి అయిన నిర్ణయాన్ని మనం తీసుకుందాం. చూడండి 19వ వచనం ఏమంటున్నాడు. 19వ వచనం, కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, వారు కేవలం విశ్వాసముతో యేసే దేవుడని తెలుసుకుంటున్నారు. యేసుక్రీస్తు మాత్రమే ప్రతి జనము కొరకు ఈ లోకానికి వచ్చి ప్రతి జనములో ఉన్న పాప శాపమును తొలగించడానికి ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించాడని వారు నమ్ముతున్నారు. కాబట్టి వారిని నమ్మి విశ్వాసముతో
దేవుడు వారి పట్ల చూపించిన కృపను బట్టి దేవుని దగ్గరకు వస్తుంటే మీరు వారికి ఈ ధర్మశాస్త్రపు నియమాలు నిబంధనలు చెప్పి వారిని భయపెట్టమాకండి, బాధ పెట్టమాకండి, వారు మోయలేని బరువులు వారి మీద వేయమాకండి, ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అని కష్టపెట్టకండి. విశ్వాసము వలన వారు హృదయము పరిశుద్ధంగా మారింది. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుని నమ్మేను, అతనికి అది నీతిగా ఎంచబడెను. అబ్రహాముకు ముందు విశ్వాసం, ఆ తరువాత ధర్మశాస్త్రం, సున్నతి. చూసారా మీరు బైబిల్లో? అబ్రహాము దేవుని నమ్మి నువ్వు లేచి వెళ్ళు అనగానే విధేయతగా వెళ్ళిపోయాడు. అబ్రహాముతో 24 సంవత్సరాల తర్వాత, పిలిచిన 24 సంవత్సరాల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు. భార్యాభర్తలు కలిసి పరిచర్య చేసిన తర్వాత, ఆతిథ్యము చేసిన తర్వాత దేవుడు వారితో అంటున్నాడు, మీరు నమ్ముతున్నారు కాబట్టి ఇదిగో వచ్చే ఈ సంవత్సరానికి ఇదే రోజుకి మీకు చక్కటి కుమారుడు వస్తాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంత నమ్మకం, కొంత అపనమ్మకం, కానీ వారు విశ్వాసం ఉంచారు. దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేశాడు. అంటే మొదటిగా బైబిల్లో విశ్వాసం ప్రాముఖ్యమైనది. ఆ తరువాత ఇస్సాకు పుట్టిన తరువాత ముందుగా హాగరుకి ఇష్మాయేలు పుట్టిన తర్వాత ధర్మశాస్త్రపు పరిస్థితులు వచ్చినాయి. ఇదిగో నీవు సున్నతి చేయించుకోవాలి, సున్నతి పొందాలి. అప్పుడు ఒక విధానం కోసం, ఒక విధి కోసం అది ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసం ఉంటే చాలు. అలాగని దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మోయలేని భారాలని పెట్టమాకండి. మీరు సున్నతి పొందితేనే కానీ అనే మోయలేని భారాలు పెట్టమాకండి. పొందుట యందు కానీ పొందకపోవుట యందు కానీ ఏమీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాలి, విశ్వాసం ఉంచాలి, అంతే అని యాకోబు చక్కటి సలహాలు ఇస్తూ మనం ఒక ఆలోచన చేద్దాం. ఏం ఆలోచన చేద్దాం? ఒక ఆలోచన చేసి సంఘాలకి ఇదిగో ఇట్లా చక్కని లెటర్స్ రాద్దాం. ఏమని చేద్దామంటే చూడండి, 20-21 వచనాలు ఏముంటుందంటే, విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం ముట్టకూడదని, లైంగిక పాపము చేయరాదని, గొంతు పిసికి చంపిన జంతువుల మాంసం ముట్టకూడదని, జంతువుల రక్తాన్ని తినరాదని వాళ్లకు పత్రికలు పంపుదాం. ఇది ఎలాంటి చేద్దాం? ఈ సున్నతి అని దేవుని ప్రజలైన వారికి, ఇశ్రాయేలు ప్రజలకు అయిన వారికి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం బయట ఉన్న అన్ని జనులకు రుద్దమాకండి, వాళ్ళని కష్టపెట్టమాకండి. అందరం కలిసి ఒక చక్కటి తీర్మానం చేసుకుని ఇదిగో ఈ నిర్ణయం తీసుకుందాం అని ఆయన సలహా ఇస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డారా, ఆయన సలహా ఇస్తున్నాడు. చూడండి, ఆ సలహా ఇస్తున్నప్పుడు 29వ వచనంలో మరలా అదే మాట అంటున్నాడు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. చెయ్యాలంటే మేమేం చేస్తాం? చెయ్యకపోతే మీకు మేలు, మీకు క్షేమం. రక్తం ప్రాణమది. రక్తాన్ని త్రాగటం, రక్తాన్ని తినటం చేయమాకండి. గొంతు పిసికిన దాని మాంసాన్ని తినమాకండి.
జారత్వం చేయమాకండి. లైంగిక పాపం తప్పు. విగ్రహాలకు అర్పించిన నైవేద్యాలు దయచేసి ఆ జోలికి వెళ్ళమాకండి. అది మీకు క్షేమం. హల్లెలూయా. అది మీకు మేలు. ఆ ఉద్వేగాన్ని ఆపుకోండి, అదుపు చేసుకోండి. ఇవి పత్రికలు రాసి సంఘాలకి పంపించటానికి కొంతమందిని ఎన్నుకున్నారంట. 22 అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్సబ్బాను మారుపేరు గల యోధాను శీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకు పెద్దలకు సంఘమంతటికి తోచెను. ఇదిగో ఈ యోధాను ఏర్పరచుకున్నారు. సంఘము నుంచి యోధాను పౌలు బర్నబాతో పంపిస్తున్నారు. మీరందరూ కలిసి వెళ్ళి ఇగో మేము రాస్తున్న ఈ లెటర్ని సంఘాల్లో ప్రకటించండి, చెప్పండి, వివరించండి. అంతేగాని మోయలేని భారాలు అన్ని జనుల మీద మోపబాకండి. హల్లెలూయా. కొంతమంది కొత్తగా సంఘానికి వస్తే వాళ్ళకి కొంతమంది తెలిసి తెలియని మాటలు చెబుతూ ఉంటారు. ఇదిగో మీరు యేసుక్రీస్తుని కొత్తగా అంగీకరించారు కదా, ఇలా ఉండకూడదు మీకు తెలుసా, ఇలానే ఉండాలి మీకు తెలుసా. అనవసరమైన చాలా చెబుతారు. ఏదే ఉండాలో ఎలా ఉండాలో ప్రాముఖ్యంగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుని మనం తెలియజేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట మాట్లాడాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ తీస్తున్నారా? తెలియదా మీకు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఏంటి? యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఎవరు చెప్పారంట? చెప్పాలి. యేసు చెప్పాడు. నేనే మార్గం అంటే యేసుక్రీస్తు మానవునిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు లోబడుతూ, తల్లిదండ్రులకు విధేయం చూపిస్తూ, బాలుడుగా యవనస్తుడిగా ఎలా జీవించాడో, పాపము జోలికి వెళ్లకుండా ఎలా జీవించాడో, తండ్రి ఆజ్ఞకు లోబడి ఎలా తన జీవనాన్ని సాగించాడో, పాపము ఎంత ఉద్రేకపరిచినా కానీ ఉద్రేకపడకుండా తన శరీరమును ఎలా కాపాడుకున్నాడు, తన ఆత్మను ఎలా కాపాడుకున్నాడు. ఇదిగో యేసును చూసి ఆ మార్గంలో మీరు నడవండి. హల్లెలూయా. ఆ మార్గంలో మీరు నడవగలిగితే అదే మిమ్మల్ని సత్యంలోకి స్థిరపరుస్తుంది. ఆ మార్గము సత్యములో స్థిరపరిచినప్పుడు మీరు ఖచ్చితంగా నిత్య జీవానికి వెళతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనం తెలుసుకోవాలి. నేనే మార్గము సత్యము జీవం అంటే ఆయన మార్గములో నడవటమే. యేసయ్య ఎలా జీవించాడు, యేసయ్య ఎలాగ మాట్లాడాడు, యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు, ఒక పూర్తిగా మానవుడిగా ఉండి ఎలా ఈ లోక పాపం అంటకుండా జీవించాడు. చివరిగా సిలువ మీదకి వెళుతూ అంటున్నాడు, నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా? ఎవడైనా నిరూపించగలడా? ఇలాగ మనం బ్రతకాలి. ఇలా బ్రతకాలంటే కొన్ని మనం అదుపు చేసుకోవాలి. మన శరీరం కొన్ని కోరుకుంటూ ఉంటుంది. మన కన్ను కొన్ని కోరుకుంటూ ఉంటుంది. మన శరీరం కొన్ని కోరుకుంటూ ఉంటుంది. ఆ కోరికల నుంచి మనం బయటికి రావాలంటే ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు కావాలి. ఇంద్రియ నిగ్రహ శక్తి మనకు కావాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు నేను పిరికితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. అలాగా ఉంటేనే మేము బ్రతుకుతాం అంటానికి లేదు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. యేసేపును చూస్తున్నప్పుడు చూసాం కదా, యేసేపు యవ్వన కాలంలో ఉన్నాడు, వివాహం కాలేదు. వివాహమైన ఆమె యేసేపును మోహిస్తూ రెచ్చగొడుతూ ఉంటే అలైంగిక పాపానికి యేసేపు వెళ్ళాడా? లేదు, వెళ్ళలేదు. యేసేపులో దేవుని వాక్యం ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజుగారి సంరక్షణలో ఉన్నారు, పెంచబడుతూ ఉన్నారు. షండులు వాళ్ళని పోషిస్తూ ఉన్నారు. వారికి ఆహార నియమాలు ఉన్నాయి.
రాజుగారు భోజనములో ఎలాంటి ఆహార నియమాలు ఉన్నాయో అలాగనే వీళ్ళు కూడా ఆహారం తీసుకోవాలి, ద్రాక్షారసం తీసుకోవాలి, మాంసం తీసుకోవాలి. వాళ్ళు యూదులు, బహునిష్ట కలిగిన వారు, రాజకుమారులు. వాళ్ళు అంటారు, మేము పుట్టినది మొదలుకొని బహునిష్టగా ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా మేము నిష్టగానే బ్రతుకుతాం. మేము ఆకుకూరలను, కూరగాయలు తింటాం, కానీ మేము రాజుగారి భోజనానికి ఆవేశపడము, ఆకర్షించబడము. ఇది రాజు ఆజ్ఞ అయినప్పటికీ పర్లేదు. రాజుగారు చెప్పాడు, మీరు రాజుగారు సంరక్షణలో ఉన్నారు, ఆయన చెప్పిన మాట వినాల్సిందే అని షండులు, నపంసకులు చెబుతూ ఉంటే, నపంసకుల అధిపతి చెబుతూ ఉంటే వాళ్ళు బ్రతిములాడుకున్నారు. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి మీకు రాజు తీర్పు మీ మీదకి వస్తుందని మీకు భయం వస్తే దయచేసి మా మన్నింపును ఆలకించి ఒక 10 రోజులు మమ్మల్ని పరిశీలించండి, ఆకుకూరలు, కూరగాయలు పెట్టండి. 10 రోజుల తర్వాత మాంసము తింటూ ద్రాక్షారసము తాగిన యవన బిడ్డలు మేము ఎలా ఉన్నామో మీరు పరిశీలించి, వారు మాకంటే బలముగా ఉన్నట్లయితే మేము అలాగనే ఆహారం తీసుకుంటాం, మమ్మల్ని పరిశీలన చేయండి అని దయతో బ్రతిములాడుకున్నారు దానియేలు, షడ్రెక్, మెషక్, అబేద్నెగో అనే యవనస్తులు. బ్రతిములాడుకున్నప్పుడు ఓకే, బ్రతిములాడుకున్నారు కదంచి 10 రోజుల తర్వాత చూస్తే 10 రోజులు ఆకుకూరలు, కూరగాయలు పెడితే 10 రోజుల తర్వాత ఈ నలుగురు ఎలా ఉన్నారు తెలుసా? వారి కంటే తెలివితేటల్లో జ్ఞానంగా ఉన్నారు, అంతేకాకుండా ముఖములు బహు సౌందర్యముగా ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొన్ని విషయాల్లో ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభువును చేరుకునేంత వరకు ఇదిగో మన శరీరాన్ని కొన్ని రెచ్చగొడుతూ ఉంటాయి, టెంప్టేషన్ తీసుకొస్తూ ఉంటాయి. ఆ టెంప్టేషన్ ద్వారా మనం ఒకవేళ పాపములో పడిపోతామేమో గమనము కలిగి దాని జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. అందుకే ఇలా అంటున్నారు, ఇదిగో మనం ఇలాంటి సూచనలు రాద్దాం, సంఘాలకి పత్రికలు పంపిద్దాం, సంఘాలకి లెటర్స్ పంపిద్దాం. గొంతు పిసికి చంపిన దాని మాంసం తినమాకండి, రక్తాన్ని తినమాకండి, లైంగిక పాపములు చేయమాకండి, ఇట్లాంటివి మనం పంపిద్దాం. అవి చేశారా మీకు ఇబ్బంది, అవి చేయకపోతే మీకు క్షేమము. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి జాగ్రత్తగా ఉంటున్నారా? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన శరీరాన్ని కాపాడుకోవాలి, మన ఆత్మను కూడా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. మనసుకు నచ్చినట్లుగా, కంటికి నచ్చినట్లుగా మనం ముందుకు సాగకూడదు. మన విశ్వాసం పడిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్పిన తర్వాత 30వ వచనం, అంతటా వారు సెలవు పుచ్చుకుని అంతియోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఈ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను వాదించిరి, స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకునిరు. అయితే పౌలును, బర్నబాను అంతియొకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడి ప్రభువాక్యం బోధించుచు ప్రకటించుచు నుండిరి. బర్సబ్బా వచ్చాడు కదా ఇక్కడి నుంచి, యెరూషలేము సంఘము నుంచి. బర్సబ్బా అనే మారుపేరు గల యోధా వచ్చాడు కదా పౌలు, బర్నబాతో. వీళ్ళందరూ కలిసి సంఘములో లెటర్స్ ఇచ్చి సంతోషించారు. వాళ్ళు ఇంకా అనేకమైన మాటలు ఇలా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వాళ్ళని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పారు, బలపరిచారు, స్థిరపరిచారు. నన్ను సంఘం పంపించిన పని అయిపోయిందని చెప్పి యోధ సమాధానంతో సెలవు పుచ్చుకుని యెరూషలేము సంఘానికి బయలుదేరాడు. పౌలు, బర్నబాలు అయితే ఇంకా అక్కడ ఉండి శిష్యులను బలపరుస్తున్నారు. కొన్ని దినములైన తర్వాత 36వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములో ప్రభువాక్యము ప్రచురపరిచితిమో ఆయా
పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. ఇది